హలో నమస్తే, వెల్కమ్ టు నవచైతన్యం న్యూస్. నేను మీ సురేష్ బాబు. మార్నింగ్ న్యూస్లో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలను మనం చూద్దాం. కేవలం 11 నుంచి 12 నిమిషాల వ్యవధిలోనే 3-4 పత్రికల్లో ఏ పేపర్ ఎలా వార్తలు రాసింది, వాటి వెనకాల ఉన్నటువంటి నిజాలేంటి, ఉద్దేశాలేంటి అనే విషయాలు మనం చూద్దాం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ప్రతిరోజు మన వార్తలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అదేవిధంగా ప్రతిరోజు మన వీడియో 7 గంటల నుంచి 8 గంటల లోపల అప్లోడ్ అవుతూ ఉంటుంది. స్పెషల్గా ఏదైనా టాపిక్ మాట్లాడాల్సి వస్తే స్పెషల్గా మరొక వీడియో మనం చేసి మన ఛానల్లో పోస్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఇక జగనన్న కాలనీలో భారీ దోపిడీ జరిగిందంటండి. గత ప్రభుత్వ హయాంలో జగనన్న ఇళ్ల పట్టాల పేరుతో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ భూముల్లో చాలా అవకతవకలు జరిగాయంట. తక్కువ రేటుకి కొనాల్సినటువంటి భూమిని ఎక్కువ రేట్లకు కొని వాళ్ళు లబ్ధి పొందారట. వాళ్ళ జేబులోకే వెళ్ళాయంట, వాళ్ళ నేతల జేబుల్లోకి. అలాగే వాళ్ళ అనుచరులు అనుకున్న వాళ్ళకి తక్కువ రేటుకే పేదల నుంచి భూపందారం కూడా చేశారట. అలాంటి వాళ్ళు ముందున్నారు అజయ్ కల్లం గారు. సో ఇలా ఒక ఐటమ్ని మొత్తం కూడా ఈరోజు ఈనాడు పేపర్ ప్రచురించిందనమాట. మొత్తం హాఫ్ పేజీ వరకు, ప్రధాన పేజీలో హాఫ్ పేజీ వరకు మొత్తం ఈ ఐటమ్ని కవర్ చేసింది. అంటే ఇప్పుడే ఎందుకు వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనే మాట్లాడుకుపోయే ముందు ఒకసారి మనం వీళ్ళు ఏం రాశారో ఒకసారి చూద్దాం. జగనన్న కాలనీ నిలువెత్తు దోపిడీ. వైకాపా నేతలు ప్రభుత్వ అధికారులు కుమ్మక్కై 1140 కోట్లు కొట్టేశారంట. అప్పట్లో నివాస యోగ్యం కాని స్థలాలు, అవసరమే లేని భూములు సేకరించారట. మార్కెట్ రేటుకు అనేక రెట్లు ఎక్కువగా భూముల ధర ఖరారు. బినామీలను ముందు పెట్టి భారీగా లబ్ధి పొందిన నేతలు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో వెలుగులోకి. పలువురు ఐఏఎస్ల పాత్రపై లోతైన విచారణకు సిఫార్సు. కుంభకోణంపై ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించిన సూచన. వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కుమారుడితో పాటు పలువురిపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు అంటూ వీళ్ళైతే వార్తనిచ్చారు. అలాగే జగనన్న కాలనీలో నీరు నిలిచిందాన్ని ఒక ఫోటోతో కూడా ఇచ్చారు. పాడుబడిపోయిన జగనన్న కాలనీ ఫోటోను కూడా ఒకటి ఇచ్చారు. మనం ఇక్కడ ఒక వాస్తవాలు కొన్ని మాట్లాడుకుందాం. జగనన్న కాలనీ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది పేదవాళ్ళకి గృహాలను మంజూరు చేసి, ఇళ్ల స్థలాలను మంజూరు చేసి వాళ్ళకి అర్హులందరూ కూడా మంజూరు చేశారు. అసలు రాష్ట్ర కాదు దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అని చెప్పడంలో ఆశ్చర్యం వ్యక్తం లేదు. ఆ విధంగా ఊళ్ళనే జగనన్న కాలనీలు నిర్మించి ఇచ్చారు పేదలకి. అయితే వాటిలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఏంటి ఆ లోపాలంటే, భూములు ఎప్పుడు కూడా పండించే భూములు ఇవ్వడానికి ఎవరు ఇష్టపడరు. బలవంతక భూసేకరణ కూడా చేయలేని పరిస్థితి. ఇక అమరావతి రాజధానిలో అంటే ఇక తప్పదు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. కానీ విడిగా పేదలకు ఇచ్చే భూములు ఎవడు పండించే భూమిని ఇవ్వడానికి ఇష్టపడరు. ఒకవేళ ఇస్తే ప్రైవేట్ మార్కెట్ ప్రకారం ఎక్కువ ధరలకు ఇచ్చి కొనాల్సి వస్తుంది. అది కూడా ఆ ఫిగర్కి అతను రేటుకి ఇష్టపడితేనే. సో ప్రభుత్వం స్థానిక నేతలపైన, అధికారులపైన, సంబంధిత అధికారులపైన ఆ భారం పెట్టింది. సో కొన్ని భూములను అయితే వీళ్ళు కొనుగోలు చేశారు. అయితే కొనుగోలు చేసింది మెరగ ప్రాంతంగా సరిచేసి వాళ్ళకి ముంపు లేకోకుండా ఇవ్వాల్సింది పోయి హడావిడిగా గృహాలు ఇచ్చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం దగ్గర మార్కులు కొట్టేయాలనో లేకపోతే చేతులు దులుపుకోవాలనో కొన్ని పొరపాట్ల వల్ల ఈ నివాస యోగ్యం కాని భూములు, అంటే చూడండి ఇక్కడ ఇంత నడుములెత్తు నీళ్ళల్లో ఇలాంటి పరిస్థితి ఎన్టీఆర్ జిల్లాలో కూడా 2-3 ప్రాంతాల్లో ఉంది. మునక ప్రాంతాల్లో ఇచ్చారనమాట. ఇది మట్టికి నిజం. అయితే ఇక్కడ ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సిన అంశం ఏంటయ్యా అంటే, ప్రతి ఒక్క లబ్ధిదారికి ఈ నివాస స్థలం ఇవ్వాలనేది కాన్సెప్ట్ బాగుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో అది అంతగా కొన్ని చోట్ల మాత్రమే ఆకట్టుకోగలిగింది. కొన్ని మౌలిక సదుపాయాలు కూడా ఆ కాలనీలకు లేవు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇచ్చే పరిస్థితులు లేదు. ఇస్తే అది క్రెడిట్ జగన్కే వస్తుందో అని చెప్పి ఈ ప్రభుత్వం కూడా మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి అనేది సారించట్లేదు. అఫ్కోర్స్ ఒకవేళ ఆ ప్రభుత్వం వచ్చినా అంతారనుకోండి. సో వీళ్ళు ఏంటి, ఈ హాఫ్ పేజీ మొత్తం ఈ ఐటమ్ ఎందుకు రాశారు ఇప్పుడే అంటే, మరి ఈ 2 సంవత్సరాలు కనపడలేదా, లేకపోతే గత ప్రభుత్వంలో రాసుకొచ్చారులే కానీ మరి ఎందుకు వదిలేశారు, మధ్యలో వదిలేశారు. ఇప్పుడు అమరావతి భూముల్లో దోపిడీ జరుగుతూ ఉంది. మరి వాళ్ళ అనుచరులకి, టీడీపీ పార్టీ వాళ్ళకి, అనుమాయులకి భూములు కట్టబెడుతున్నారు పేదల దగ్గర అని వాళ్ళ ఆరోపణలు చేయటం అని చేస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు వీళ్ళు సైలెంట్ ఉండడానికి ఈ వార్త రాశారేమో. ఇక్కడ 2 పార్టీలు మనం గమనించినట్లయితే పేదలు ఎవరైనా చివరగా లాస్ పోయేది, నష్టపోయేది ఎవరైనా ఉంటే అది పేదలమే, అంటే మనమే. 2 ప్రభుత్వాలు కూడా ఎవరిని మనం తక్కువ అంచనా వేయకూడదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం గురించి మనం మాట్లాడాం. అలాగే అజయ్ కల్లం గారు, ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి అతి దగ్గరగా ఉంటారనమాట.
వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మొట్టమొదటి చెప్పిన వ్యక్తి ఈయన ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. అక్కడ ఈయన కూడా ఉన్నారు, నేను కూడా అధికారులు ప్రశ్నించారు ఈయన కూడా. సో ఇప్పుడు ఈయన పైన అలాగే అప్పట్లో సహకరించినటువంటి అధికారుల మీద వీళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసులు సిఫార్సు చేయమని చేస్తున్నట్లుగా వార్త ఉంది. ఇప్పుడు అధికారులు ఆ ఒక్క ప్రభుత్వానికే సహకరించారా, ఈ ప్రభుత్వంలో సహకరించట్లేదా నాయకుల కంటే ప్రశ్నార్థకమే. ఒక నాయకుడు తప్పు చేశాడంటే దాని వెనకాల అధికారులు ఖచ్చితంగా ఉంటారు. ఇది జగమెరిగినటువంటి సత్యం అన్నమాట. నిజంగా ఈ వార్తలో దమ్ము నిజం కనుక ఉంటే నిజంగా ఈ నాయకులకు సహకరించిన వాళ్ళ అధికారులపై చర్యలు తీసుకుంటారా? ఒకవేళ ఈ అధికారులపై వాళ్ళు చర్యలు తీసుకుంటే ఈ ప్రభుత్వం మారి మరొక ప్రభుత్వం ఏదైనా అధికారంలోకి వస్తే మరి ఈ ప్రభుత్వంలో నాయకులకు సహకరించిన వాళ్ళని వాళ్ళు వదిలిపెడతారా అనేది కూడా ప్రశ్నార్థకమే. సో అల్టిమేట్గా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అధికారులు ఇబ్బంది పెడతారు ఏ ప్రభుత్వం వచ్చినా, అది మట్టికి నిజం, నగ్న సత్యం. సో అది చూద్దాం ఎంతవరకు నెగ్గదీల్చి వీళ్ళని క్రిమినల్ కేసుల్లో పెట్టి లోపలేస్తారో చూద్దాం. 60 పేజీ రాసుకొచ్చారు కాబట్టి. సో అది ఇక మనకి మొన్న 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది దేశవ్యాప్తంగా. బెంగాల్లో ఈసారి చాలా టఫ్ ఫైట్ నడిచింది, కానీ కమలానికే ముగ్గు అని ఇక్కడ ఈనాడైతే కథనం ఇచ్చింది. తమిళనాడు డిఎంకేది హవా, విజయ్ ప్రభంజనం అన్న యాక్సిస్ మై ఇండియా. ఈసారి యూడిఎఫ్ చేతికి కేరళ, అస్సాంలో ఎన్డీఏ హ్యాట్రిక్, పుదుచ్చేరి కూడా వారిదే ఎగ్జిట్ పోల్ అంచనా. అంటే కొంతమంది అనాలిసిస్ ప్రకారం, కొన్ని సర్వే సంస్థల నివేదిక ప్రకారం మమతా బెనర్జీ 4 టర్మ్స్ వరుసగా గెలుచుకుంటూ వచ్చింది. కానీ ఈసారి అక్కడ బెంగాల్ ప్రజలు ఆమె పట్ల వ్యతిరేకంగా ఉన్నారని, అంత హవాలో కూడా కమలం తన హవా ఈసారి చాటుతుందని చెప్పేసి కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తే లేదు ఖచ్చితంగా మమతా బెనర్జీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అక్కడ అని చెప్పి కొన్ని సర్వేలు చెప్తున్నాయి. అయితే దీని మీద మనం ప్రత్యేకంగా మాట్లాడదాం. విజయ్ తమిళనాడులో ఎలక్షన్ ఏంటి వాటి ఏంటంటే మనం సపరేట్ వీడియో లెంత్ అయిపోతుంది వీడియో. సో ఇలా రాసుకొచ్చారు. ఇక మనం చూడండి, రోజు చదువుకునే వార్తే దిగ్బంధనం దీర్ఘకాలికం, ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేసేలా అమెరికా వ్యూహం, ఇరాన్పై మంచివాడిగా ఉండను ట్రంప్, దిగ్బంధాన్ని పొడిగిస్తే తీవ్ర స్థాయిలో విరుచుకుపడతాం, వాషింగ్టన్ టెహ్రాన్కు హెచ్చరిక, అమెరికా నౌకలను తగలబెట్టేస్తామన్న ఐఆర్జీసీ, పుతిన్ ట్రంప్ ఫోన్ సంభాషణ. ట్రంప్ నేను లేస్తే మంచోడు కాదు అన్నాడు. పూర్తిగా లేకపోతున్నాడా లేకపోతే పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఎందుకని అనుకుంటున్నారా? ఒకవేళ అలా అనుకుంటే యుద్ధం ఇన్ని రోజులు కొనసాగించేవాళ్ళు కాదు. బెదిరింపుల మట్టికి బాగా బెదిరిస్తున్నారు, బడాయి పలుకుల మట్టికి బాగా పలుకుతున్నారు. సో ఇరాన్ కూడా ఎక్కడ భయపడతలా, ఇరాన్ తెగించేసింది అంతే. తెగించిన ఎవడ ఏం చేయలేడు. అలాగే నిన్న బెంగళూరులో ఒక విషాదకర ఘటన ఒకటే చోటు చేసుకుంది. ఆసుపత్రి గోడగూలి 7 దుర్మరణం పాలైతే అయ్యారు. బెంగళూరులో ఈ ఘటన చోటు చేసుకుంది కదా. వడగళ్ల వానతో నగరంలో బేభత్సం సృష్టించడం వల్ల ఒక ఆసుపత్రి గోడగూలి చనిపోయారు. అక్కడ సీఎం కూడా వీళ్ళకి ఎక్స్గ్రేషియో కూడా ప్రకటించారు. ఆసుపత్రిలోనే ఎలాంటి పరిస్థితులు ఏంటి, ప్రభుత్వాలు ఎంత చిత్తశుద్ధిగా ఉన్నాయో వీటి పట్ల మనం అర్థం చేసుకోవచ్చు. ఇక అలాగే నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రమాణ స్వీకార మహోత్సవం అయితే జరిగింది. ఏంటయ్యా అంటే ఇటీవల నారా లోకేష్ గారికి జాతీయ కార్యదర్శి పదవి వచ్చిన బాధ్యతలు ఆయన తీసుకున్నారు. వాళ్ళతో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధులు, అలాగే జిల్లా అధికార ప్రతినిధులు, పార్టీ అధికార ప్రతినిధులు మొత్తం కూడా ప్రమాణ స్వీకారం అనేది చేశారన్నమాట. ఎక్కడ చేశారు అంటే అమరావతిలో చేశారు. మరి ఆ సంగతులు ఏంటంటే అతిగా ప్రవర్తిస్తే ప్రజలు హర్షించరు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఫ్లెక్సీలు ఫోటోల దగ్గర గొడవలొద్దు, నేతలు కార్యకర్తలకు చంద్రబాబు సూచన, లోకేష్ సమర్థతను గుర్తించే వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు. తెదేపా కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. లోకేష్ని ఇప్పుడు ముఖ్యమంత్రి చేయాలనేది చంద్రబాబు నాయుడు గారు ముందున్నటువంటి ఒక పెద్ద లక్ష్యం. అల్టిమేట్గా అదే జరుగుతుంది రేపు. కానీ పోటీగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి వీళ్ళందరినీ, అలాగే సీనియర్ని వీళ్ళందరినీ పరిగణలోకి తీసుకొని ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి, అలాగే ఇప్పుడు జాతీయ కార్యదర్శి పదవి కూడా కట్టబెట్టారు. ఇక మిగిలిపోయింది ఒక ముఖ్యమంత్రి పదవి ఒక్కటే. మరి అది కూడా రానున్న ఏడాదిలోనే జరుగుతుందని రాజకీయ వర్గాల్లో నుంచి వినపడుతున్నటువంటి ఒక చిన్న చర్చ. చూద్దాం ఏ విధంగా ఉంటుంది ఏంటి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదా నుంచి ఆయన ఇన్ఛార్జ్గా ముఖ్యమంత్రిగా ఉంటారా, లేకపోతే నారా లోకేష్ గారు ఆ బాధ్యతలు చేపడతారా, లేకపోతే వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఈ ముఖ్యమంత్రి పీఠం కూడా వివాదాలు ఏర్పడతాయా, లేకపోతే కూటమి
స్నేహభావానికి సంబంధించి వాళ్ళు జాగ్రత్తగా మసులుకుంటారని చూడాలి. అలాగే వైసీపీపై కూడా ఒక కామెంట్ చేశారు. 47 ఏళ్ల తర్వాత పార్టీ కమిటీలో తాజాదనం కనిపిస్తుంది. క్రెడిట్ చోరీ డిజార్డర్తో గొడ్డలపాటి అనారోగ్యానికి గురైంది. వారికి అలాగే వదిలేస్తే దేశానికి స్వతంత్రం తామే తెచ్చామని చెబుతారని సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా తక్కువనా? ఆయన కూడా నేను హైటెక్ సిటీ కట్టానని చెప్పట్లేదా? లేకపోతే కరోనాని కంప్యూటర్ కనిపెట్టింది నేనని చెప్పట్లేదా? రాజకీయ నాయకులు అన్న తర్వాత ఇలాంటివి చెప్తూనే ఉంటారు. సో పరిస్థితి అది. ఇక బెంగాల్లో హోరాహోరీ అంటూ సాక్షి కూడా బ్యానర్ వార్తను అయితే ఒకటి ఇచ్చింది. ఎగ్జిట్ పోల్కు సంబంధించినటువంటి వార్తను వీళ్ళు ప్రధానంగా ఇచ్చారు. దీదీదే గెలుపని కొన్ని, కమలానిదే విజయమని మరికొన్ని ఎగ్జిట్ పోల్ అంచనాలు అంటూ వీళ్ళు కూడా వార్తనిచ్చాడు. తమిళనాడులో మరోసారి స్టాలిన్ సర్కార్ ఖాయం, మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా. విజయ్ టీవీకే పార్టీదే ఆధిక్యమన్న యాక్సెస్ మై ఇండియా అనే సంస్థ ఇచ్చిన రిపోర్టును ఆధారంగా చేసుకుని వీళ్ళు కూడా ఇచ్చారు. కేరళలో గద్దె దిగబోతున్న పినవాయి విజయన్, కమ్యూనిస్టుల అడ్డాలో ఈసారి కాంగ్రెస్ కూటమికే ప్రజలు ఓటర్లు పట్టం కట్టబోతున్నారంట. అస్సాంలో మరోసారి కాషాయ ప్రభుత్వం, పుదుచ్చేరి మళ్ళీ ఎన్డీఏ ఖాతాలోకి. మొత్తం ఎగ్జిట్ పోల్కి సంబంధించినటువంటి వార్తను వీళ్ళు సమగ్రంగా ఇచ్చారు. చూద్దాం, దీన్ని ప్రత్యేకంగా మళ్ళీ మనం చేద్దాం. మార్నింగ్స్లో కాకుండా అనాలిసిస్ విడిగా చేద్దాం. ఇక పెట్రోలు డీజిల్ మనకు కొరత కారణంగా మన నిత్యావసర కూరగాయల ధరలకి రెక్కలు వచ్చి ఇష్టానుసారంగా డీజిల్ రేట్లు ఎక్కువ పెట్టి మేము కొట్టేస్తున్నాం, డీజిల్ దొరకట్లేదని సాకుతో కూరగాయల రేట్లు బాగా పెంచేసి అమ్ముతున్నారంట. పెట్రోల్ దెబ్బకు కూరగాయలు వారం రోజుల్లోనే భారీగా పెరిగిన కూరగాయల ధరలు, బాడుగుల రేట్లు కూడా పెరిగాయని కారణంతో వీళ్ళు అమ్ముతున్నారంట. ఇక ఇంధనానికి బంధకం, కొరత లేదంటూనే కోత, సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న సర్కారు. బైక్ 200, కార్లకు 10 లీటర్లే. వారం గడిచిన అదుపురాని సంక్షోభం. వైసీపీకి మాత్రం మంచి అస్త్రంగా పనికొచ్చింది ఇది. టీడీపీ చేసే కొన్ని స్వయంకు ప్రదాలు అంటారు కదా, అలాంటి వాటిలో ఇది ఒకటని చెప్పుకోవచ్చు. ఇక విజనరీ కాదు, విఫల పాలకుడు, ఎండగట్టేస్తున్నాడు అంతే. దీనిపైన ప్రముఖ విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఒక కామెంట్ చేశారు. ఇదేం రాజకీయం విచిత్రంగా ఉంది. ఏపీలో డీజిల్ సంక్షోభంపై ప్రొఫెసర్ కె నాగేశ్వర్, ప్రజలు ఇబ్బంది పడితే పడని, అమరావతి కాంట్రాక్టర్లు మాత్రం ఇబ్బంది పడకూడదు అని కూటమి ప్రభుత్వం అనుకోవడం విచిత్రంగా ఉంది. అమరావతి కాంట్రాక్టర్లకు డీజిల్ కొరత రాకూడదని, వారికి నష్టం రాకూడదని, ప్రజలు ఇబ్బంది పడినా పర్లేదని ధోరణి కాదా ఇది? రీటైల్ పెట్రోల్ బంకుల్లో సామాన్యులకు డీజిల్ ఇవ్వకుండా బల్క్లో కాంట్రాక్టర్లకు ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం వల్ల ఇంధన కొరత ఏర్పడిందని కరాఖండిలుగా చెప్పేశారు నాగేశ్వర్. ఇదంతా పెద్ద కుట్రకోణం జరిగింది. దీంట్లో ఇది సామాన్యులు వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేస్తేనో లేకపోతే ఒక పుకారు పుట్టిస్తేనో జరిగింది కాదు. ఇది చాలా ఉద్దేశపూర్వకంగా ప్లాన్ జరిగింది. ఇక రెడ్డి బుక్ బరితెగింపు అంటూ వీళ్ళు కార్యకర్తను అరెస్ట్ చేసి వీళ్ళు వార్త రాశారు. అలాగే బిందెడు నీటికి బండెడు కష్టాలంట. ఎక్కడ దొరుకుతుంది ఇది? చిత్తూరు జిల్లా కుప్పం, అంటే చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీ. నగరిలో నీటి కష్టాలు, రోడ్డెక్కిన మహిళలు రాస్తారు. మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి. అప్పులను రీషెడ్యూల్ చేస్తున్నామంట. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 99% ఉద్యోగుల జీతాలకి ఖర్చు. స్థానిక సంస్థల ఎన్నికలకు వన్ సైడ్గా ఉంటాయంట. వన్ సైడ్గా ఏముంటాయి? ఏ ప్రభుత్వం వచ్చినా వన్ సైడే కదా. ఎంపీలకు నియోజకవర్గాలకు రానివద్దని ఎమ్మెల్యేలు అనటం సరికాదు. టీడీపీ కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో మహోత్సవంలో సీఎం చంద్రబాబు. ఇది దీంట్లో ఉన్నటువంటి వార్తలో. ప్రజాశక్తిలో బ్యానర్ వార్తగా రాష్ట్రానికి మతోన్మాదం ముప్పు ఉందంట. ఎవరన్నారు? సిపిఎం పార్టీ సుప్రీం లీడర్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అంటున్నారు. అంటువ్యాధిగా మారుతుంది. కూటమి ప్రభుత్వ రాజకీయ అజెండాగా మార్చేసింది. మత రాజకీయాలపై ప్రజానికం ఐక్యంగా పోరాడాలి. సెమినార్ నిర్వహించారు వాళ్ళు నిన్న విజయవాడలో, తాడేపల్లిగూడెంలో. అక్కడి నుంచి ఆయన చెప్పుకొస్తున్నారు. చూసారుగా, బీజేపీ ఎజెండాని పవన్ కళ్యాణ్ గారు భుజాన్ని వేసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా భుజాన్ని వేసుకున్నారు. ఆర్ఎస్ఎస్ బలపడుతూ ఉంది. సో ఇక ఏపీలో కూడా మత రాజకీయాలు ప్రోత్సహించినట్టే. దాని మీదే సెమినార్ నిర్వహించారు నిన్న. రానున్న రోజుల్లో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయంట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పుకొస్తూ ఉంది. ఒక చోట ఎండ పడితే ఎండ వస్తుంటే ఒక చోట వర్షాలు పడతాయంట వడగండ్లతో. ఇక టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ బాధ్యతల స్వీకరణ అంటే వీళ్ళు కూడా ఇచ్చారు. పశ్చిమ బెంగాల్లో పోటెత్తిన వాటర్లో 91% పైగా పోలింగ్. అంటే ప్రభుత్వ వ్యతిరేకంగానే చూడొచ్చు దీన్ని అనేది కూడా చూడొచ్చు. ఇక్కడ పాయింట్ అప్ చేయొచ్చు. ఇక నుంచి మంచోడుగా ఉండను ట్రంప్ అంటున్నాడు. ఇందా మనం చూసాం కదా అది. సో ఇది ఈరోజు పత్రికలోని ప్రధాన వార్తలు.